హలో ఆల్. సోలో లెవెలింగ్ అనే పేరు వినగానే మనందరికి గుర్తొచ్చే పేరు ఒకటే, సంగ్ జిన్‌వూ. కానీ జిన్‌వూకి ముందు ఈ యూనివర్స్‌ని యుగాలుగా కొంతమంది వణికించారు. వాళ్ళే మోనార్క్స్. వీళ్ళు సింపుల్ విలన్స్ కాదు. వీళ్ళు ప్రపంచాల్ని నాశనం చేయడానికి పుట్టిన గాడ్ లైక్ బీయింగ్స్. రూలర్స్ మరియు మోనార్క్స్ మధ్య జరిగిన యుద్ధం అనేది బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి కంటిన్యూ అవుతున్న కాస్మిక్ వార్. ఇదంతా అబ్సల్యూట్ బీయింగ్ ఎంటర్టైన్మెంట్ కోసం చేసింది. ఈ మోనార్క్స్ అండ్ రూలర్స్‌ని క్రియేట్ చేసింది తనే. ఈరోజు మనం ఈ వీడియోలో టాప్ 9 మోనార్క్స్ వీక్ నుంచి స్ట్రాంగెస్ట్ వరకు ర్యాంక్ చేస్తాం. వాళ్ళ ఆరిజిన్ ఏంటి, వాళ్ళ పవర్స్ ఏంటి, వాళ్ళ ఆర్మీస్ ఎంత డేంజరస్, మరందరిలో స్ట్రాంగెస్ట్ ఎవరు. వీడియోని కంప్లీట్గా చూడండి, ఎందుకంటే నెంబర్ 1 ప్లేస్లో ఉన్న మోనార్క్ పవర్ గురించి తెలుసుకుంటే మీరు షాక్ అవుతారు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. నెంబర్ 9 యోగమాంట్, మోనార్క్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్. మన లిస్ట్లో 9th ప్లేస్లో ఉన్నది యోగమాంట్. యోగమాంట్ని అబ్సల్యూట్ బ్రెయిన్ క్రియేట్ చేశాడు. తిను మెయిన్ మోనార్క్స్లో ఒకడు. వీడి మెయిన్ రెస్పాన్సిబిలిటీ డిస్ట్రక్షన్ కాదు, వీడి స్పెషాలిటీ ట్రాన్స్ఫర్మేషన్ మరియు మ్యాజిక్. యోగమాంట్ పవర్స్ ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ మ్యాజిక్, రియాలిటీ మ్యానిపులేషన్, డైమెన్షనల్ మ్యాజిక్, హై లెవెల్ మన కంట్రోల్, సమనింగ్ టెక్నిక్స్. వీడు డైరెక్ట్ కాంబాట్ ఫ్యాక్టర్ కాకపోయినా బ్యాటిల్ ఫీల్డ్ సపోర్ట్లో చాలా డేంజరస్. మన యూనివర్స్లో స్ట్రాంగెస్ట్ మేజ్ ఎవరంటే ఆల్మోస్ట్ యోగమాంట్ని కన్సిడర్ చేయొచ్చు. తన ఆర్మీలో మ్యాజికల్ క్రియేచర్స్ మరియు ట్రాన్స్ఫార్మర్ మాన్స్టర్స్ ఉంటాయి. యోగమాంట్ గురించి ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే యోగమాంట్ వార్లో డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయడం కన్నా స్ట్రాటజీస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాడు. నెంబర్ 8 తార్నాక్, మోనార్క్ ఆఫ్ ఐరన్ బాడీ. 8th ప్లేస్లో ఉన్నది ఐరన్ బాడీ మోనార్క్ తార్నాక్. తార్నాక్ని అబ్సల్యూట్ బీయింగ్ ఒక లివింగ్ ట్యాంక్ లాగా క్రియేట్ చేశాడు. దీని చాలా పవర్ఫుల్. దీని పవర్స్ ఏంటంటే ఇంక్రెడిబుల్ స్ట్రెంగ్త్, నియర్లీ ఇన్విన్సిబుల్ డిఫెన్స్, హై స్పీడ్ రీజనరేషన్, ఫిజికల్ డ్యూరబిలిటీ. తన బాడీ ఆల్మోస్ట్ ఏ వెపన్ కూడా డ్యామేజ్ చేయలేదు, అంత స్ట్రాంగ్ అండ్ డ్యూరబుల్. తార్నార్క్ ఆర్మీ ఏంటంటే హెవీ వారియర్స్ మరియు ఆర్మ్డ్ బీస్ట్. తన గురించి ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ విషయంలో తార్నార్క్ ఆల్మోస్ట్ ఆంటరస్ తర్వాత స్ట్రాంగెస్ట్ అని చెప్పొచ్చు. నెంబర్ 7 లీజియా, మోనార్క్ ఆఫ్ జెయింట్స్. లీజియా జెయింట్స్ యొక్క కింగ్. రూలర్స్ ఎర్త్కి రాకముందే దీన్ని క్యాప్చర్ చేసి ఇంప్రెజెంట్ చేశారు. తినని జిన్‌వూ కలుస్తాడు అండ్ లేపేస్తాడు కూడా. తిను చాలా స్ట్రాంగ్ అండ్ తినకి హ్యుమానిటీని ఉంచడం అస్సలు ఇష్టం ఉండదు. చాలా పవర్ఫుల్. తిన పవర్స్ ఏంటంటే జైగాంటిక్ ఫిజికల్ స్ట్రెంగ్త్, జెయింట్ ఆర్మీ కంట్రోల్ అండ్ మ్యాసివ్ డిస్ట్రక్షన్ క్యాపబిలిటీ. తన ఆర్మీ ఏంటంటే థౌజండ్స్ ఆఫ్ జెయింట్స్. వీడు ఇన్ప్రెజెంట్మెంట్లో ఉన్నా కానీ హంటర్స్ అసోసియేషన్కి మామూలు టెన్షన్ తెప్పించలేదు. నెంబర్ 6 బారన్. బారన్ మోనార్క్ ఆఫ్ వైట్ ఫ్లేమ్స్. నెంబర్ 6 ప్లేస్లో బారన్ ఉన్నాడు. తన ఆరిజిన్ ఏంటంటే తను డెమన్ వరల్డ్ రూలర్. తన పవర్స్ లైట్నింగ్ మ్యానిపులేషన్, డెమన్ సమ్మనింగ్, స్వాడ్ మాస్టరీ. తిను జిన్‌వూకి ఆపోజిట్గా ఫైట్ చేశాడు, కాకపోతే జిన్‌వూ చేతిలో ఓడిపోయాడు. తన ఆర్మీ ఏంటంటే ఎంటైర్ డిమోన్ ఆర్మీ, తన సర్వెంట్స్. ఇమాజిన్ చేసుకోండి ఎంత పవర్ఫుల్లో. అండ్ తన గురించి ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే జిన్‌వూ డిమోన్ క్యాస్టిల్ ఆర్క్లో ఫైట్ చేసిన బారన్ ఒరిజినల్ బారన్ కాదు, అది సిస్టమ్ క్రియేట్ చేసిన కాపీ. నెంబర్ 5 కురేషియా, మోనార్క్ ఆఫ్ ప్లేజెస్. కురేషియా ఆరిజిన్ ఏంటంటే తిను డిసీజెస్ అండ్ ఇన్సెక్ట్స్కి రూలర్. తన పవర్స్ ఏంటంటే పాయిజన్ క్రియేషన్, డిసీజ్ మ్యానిపులేషన్, ఇన్సెక్ట్ కంట్రోల్, బయలాజికల్ వార్ఫేర్. తన ఆర్మీ ఏంటంటే ఇన్సెక్ట్స్, మిలియన్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ తన ఆర్మీ. ఈవెన్ తను బేరు అండ్ తన ఆర్మీ వాళ్ళని కూడా తను మ్యానిపులేట్ చేయగలడు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఒక సిటీని డిస్ట్రాయ్ చేయడానికి కురేషియాకి ఆర్మీ కూడా అవసరం లేదు, తను అంత పవర్ఫుల్. నెంబర్ 4 రాకన్, మోనార్క్ ఆఫ్ బీస్ట్. తిను మ్యాజికల్ బీస్ట్స్కి కింగ్. తన పవర్స్ ఏంటంటే క్లా అటాక్స్, ఎన్హాన్స్డ్ సెన్సెస్, సూపర్ స్పీడ్, ట్రాన్స్ఫర్మేషన్. తన ఆర్మీ మ్యాజికల్ బీస్ట్స్. క్లోజ్ రేంజ్ కాంబాట్లో రాకాన్ని ఫేస్ చేయడం చాలా కష్టం. తను క్లోజ్ రేంజ్ కాంబాట్లో చాలా డేంజరస్. నెంబర్ 3 సిలాడ్, ఫ్రాస్ట్ మోనార్క్. టాప్ 3 ప్లేస్లో ఫ్రాస్ట్ మోనార్క్ సిలాడ్ ఉన్నాడు. తిను ఐస్ డైమెన్షన్ రూలర్. ఫస్ట్ మనకి చూపించే మోనార్క్ సిలాడే. తిను చాలా పవర్ఫుల్. ఈవెన్ ఎస్ ర్యాంక్ హంటర్స్ని కూడా మిల్లీ సెకండ్స్లో లేపేయగలడు. జిన్‌వూని లేపేయాలని చాలా ట్రై చేస్తాడు, బట్ లాస్ట్కి ఫెయిల్ అవుతుంది. ఎర్త్ ఇన్వేషన్లో మేజర్ రోల్ ప్లే చేశాడు సిలాడ్. అండ్ దీని లాస్ట్లో జిన్‌వూని లేపేయడానికి ఆంటిరస్తో కలుస్తాడు. తన పవర్స్ ఏంటంటే ఐస్ క్రియేషన్, ఫ్రీజింగ్ టైం, ఐస్ వెపన్స్ అండ్ బ్లిజార్డ్ జనరేషన్. తన ఆర్మీ ఐస్ సోల్జర్స్ అండ్ ఫ్రాస్ట్ క్రియేచర్స్. అండ్ నెంబర్ 2 యాష్బాన్, షాడో మోనార్క్. సెకండ్ ప్లేస్లో ఉన్నది లెజెండరీ షాడో మోనార్క్ యాష్బాన్. యాష్బాన్ ఒరిజినల్గా మోనార్క్ కాదు, తిను ఒరిజినల్గా ఒక స్ట్రాంగెస్ట్ రూలర్. అబ్సల్యూట్ బీయింగ్ డెత్ తర్వాత యాష్బాన్ షాడో మోనార్క్గా మారాల్సి వచ్చింది.
తిను చెప్పాలంటే స్ట్రాంగెస్ట్ మోనార్క్. కాకపోతే జిన్‌వు తినకంటే ఎక్కువ స్ట్రాంగ్ అయ్యాడు. యాష్‌బార్న్‌ని టచ్ చేయాలంటే అందరికీ వణికేది. కానీ ఒక్కడికి తప్ప. వాడి గురించి చెప్తా వెయిట్ చేయండి. స్టిల్ యాష్‌బార్న్‌ని ఎవడూ టచ్ చేయలేడు. ఇప్పటిదాకా చెప్పిన అన్ని మోనార్క్స్ యాష్‌బార్న్‌ని ఆపడానికి చాలా ట్రై చేశారు. కానీ ఒక్కడు కూడా తనని ఆపలేకపోయాడు. యాష్‌బార్న్ సింగిల్ హ్యాండెడ్‌గా మల్టిపుల్ మోనార్క్స్‌ని ఆపగలడు. యాష్‌బార్న్ చాలా ఇయర్స్ షాడో మోనార్క్‌గా ఉండి ఇక తన రెస్పాన్సిబిలిటీస్‌ని జిన్‌వుకి ఇస్తాడు. తన పవర్స్ ఏంటంటే షాడో ఎక్స్ట్రాక్షన్, ఇమ్మోర్టల్ ఆర్మీ, ఇన్‌స్టంట్ మూవ్‌మెంట్, షాడో ఎక్స్చేంజ్. అండ్ తన ఆర్మీ మిలియన్ ఆఫ్ షాడో సోల్జర్స్. చెప్పాలంటే బేరు, ఇగ్రిస్, బెలియన్ అండ్ కామిష్ ఇంకా చాలా పవర్ఫుల్ సోల్జర్స్ ఉన్నారు. అండ్ మీరు ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న నెంబర్ 1 మన లిస్ట్‌లో నెంబర్ 1 ప్లేస్‌లో ఉన్నది కింగ్ ఆఫ్ డ్రాగన్స్, మోనార్క్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆంటరస్. ఆంటరస్ ఆరిజిన్ ఏంటంటే ఆంటరస్ ఫస్ట్ మోనార్క్, మోస్ట్ పవర్ఫుల్ క్రియేషన్ ఆఫ్ అబ్సల్యూట్ బీయింగ్. ఇందాక నేను చెప్పా కదా యాష్‌బార్న్ అంత పవర్ఫుల్ ఒకడున్నాడని. అది వీడే. యాష్‌బార్న్ ఒకవైపు, మిగిలిన మోనార్క్స్ అందరూ ఒకవైపు కలిసి అందరూ ఆంటరస్‌తో కలిసి యాష్‌బార్న్‌ని ఓడిస్తారు. జిన్‌వు కూడా తిన్ని ఓడించడానికి ఫస్ట్ టైం చాలా కష్టపడతాడు. తిను మామూలు తెలివైనోడు కాదు. జిన్‌వు కాబట్టి తన్ని ఓడించాడు. లేదంటే ఖచ్చితంగా ఈ ప్రపంచాన్ని కాపాడేవాడు ఎవడు ఉండేవాడు కాదు. తిను వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ మోనార్క్స్, వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ బీయింగ్. ఆంటరస్ పవర్స్ ఏంటంటే డ్రాగన్ బ్రీత్, డిస్ట్రక్షన్ మ్యాజిక్, మ్యాసివ్ స్ట్రెంగ్త్ అండ్ రియాలిటీ లెవెల్ డిస్ట్రక్షన్. తన ఆర్మీ మిలియన్స్ ఆఫ్ డ్రాగన్స్ అండ్ తను ఆ డ్రాగన్స్‌ని వాడుకొని ఫామ్ కూడా మారగలడు. జిన్‌వుతో ఫైట్‌లో అది మనకు చూపిస్తారు. ఈవెన్ షాడో మోనార్క్ ఆర్మీలో ఉన్న స్ట్రాంగెస్ట్ డ్రాగన్ అయిన కామిష్ అటాక్స్ కూడా ఆంటరస్‌ని ఏం చేయలేవు. అండ్ తన గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే యాక్టివ్ మోనార్క్స్ అందరిలో స్ట్రాంగెస్ట్ ఆంటరస్సే. ఈవెన్ యాష్‌బార్న్ కూడా ఆంటరస్‌ని సింగిల్‌గా డిఫీట్ చేయడానికి చాలా కష్టపడతాడు. ఇంటెలిజెన్స్ ప్రకారం యాష్‌బార్నే లీడ్. డిస్ట్రక్టివ్ క్యాపబిలిటీస్ ప్రకారం ఆంటరస్సే లీడ్. ఓవరాల్‌గా ఇద్దరు తోపులే. కానీ అందరికన్నా జిన్‌వు బాబే ఇంకా పెద్ద తోపు. సో ఫ్రెండ్స్, ఇది సోలో లెవెలింగ్ యూనివర్స్‌లో స్ట్రాంగెస్ట్ మోనార్క్స్ ర్యాంకింగ్. మీ ఒపీనియన్ ప్రకారం స్ట్రాంగెస్ట్ ఎవరు? షాడో మోనార్క్ యాష్‌బార్నా? లేదా డ్రాగన్ ఎంపరర్ ఆంటరస్సా? కామెంట్స్‌లో తప్పకుండా చెప్పండి. అండ్ మీకు ఇష్టమైన వాళ్ళ పవర్స్ ఏంటో కామెంట్స్‌లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఇలాంటి యానిమే ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ యానిమానియాక్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ ఎరైజ్.